నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా? ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ అనే ఫీచర్తో ఒక అమ్మాయి నెలకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? అక్షరాల ₹1,00,00,000. అవును, మీరు విన్నది నిజమే. అక్షరాల సంవత్సరానికి 12 కోట్లు. ఇది వినగానే మీలో చాలామందికి అబ్బా నాకు టాలెంట్ ఉంది, నేను కూడా స్టార్ట్ చేస్తా, ఆ టాలెంట్ ఏదో నేను నేర్చేసుకుంటా అని అనిపిస్తుంది కదా. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఆ టాలెంట్ మీరు నేర్చుకోలేరు, నేను నేర్పించను లేను. ఎందుకంటే అది ముఠా మేస్త్రి సినిమాలో లాగా చిరంజీవి గారు చెప్పినట్టు అదో రకమైన టాలెంట్. అది అందరికీ రాదు, అందరూ చేయకూడదు కూడా. హిందీలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు కూడా పాకింది. దురదృష్టవశాత్తు మన ఫీమేల్ కంటెంట్ క్రియేటర్స్ ఈ ఫీచర్ని చాలా రాంగ్ దారిలో వాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది, దీనిపై ఎందుకు ఇంత వ్యతిరేకత? చూద్దాం వివరాలు. అసలు ఈ ₹1,00,00,000 గోల్ ఏంటో తెలుసా మీకు? కేరళలో ఒక ఇన్ఫ్లుయెన్సర్, తన పేరు అశ్విని, ఇన్స్టాగ్రామ్లో పర్పుల్ సెలా అని ఉంటుంది. ఆ అమ్మాయికి ఉన్నది కేవలం 2 నుంచి 3 లక్షల ఫాలోవర్లే. కానీ సబ్స్క్రైబర్లు మాత్రం 26,000కు పైగా. వీరంతా ఒక్కొక్కళ్ళు నెలకి ₹399 పే చేస్తున్నారు. ఆ లెక్కేస్తే నెలకు ₹1,00,00,000 పైనే ఈ అమ్మాయి సంపాదిస్తోంది. హిందీ క్రియేటర్లను కూడా దాటి ఈమె ఇండియాలో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయింది. మన తెలుగులో కూడా గత 4 నుండి 5 నెలలుగా విష్ణుప్రియ, సాధన నాయుడు లాంటి వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు. నిన్న మొన్నటి వరకు ట్విట్టర్లో వీళ్ళ ఫోటోలే ట్రెండింగ్. మరి ఏంటా ఫోటోలు, ఏమున్నాయి అందులో అని అనుకుంటున్నారా? బాహటంగా ఎక్స్పోజింగ్ చేస్తూ యూత్ని ఆకర్షించడమే వీళ్ళ పని. అసలు ఇన్స్టాగ్రామ్లో ఈ సబ్స్క్రిప్షన్ ఫీచర్ ఎందుకు వచ్చింది? నిజానికి ఇది యూట్యూబ్ మానిటైజేషన్ లాంటిది. క్రియేటర్లకి డైరెక్ట్ ఆదాయం ఉండదు కాబట్టి వాళ్ళ స్పెషల్ టాలెంట్ని క్యాష్ చేసుకోవడానికి ఇచ్చారు. ఉదాహరణకు, ఒక బిజినెస్ పర్సన్ తన ప్రీమియం డిజైన్లు చూపించడానికి, ఒక సీఏ లేదా లాయర్ తన క్రిటికల్ లీగల్ టిప్స్ చెప్పడానికి, ఒక ఫోటోగ్రాఫర్ తన సీక్రెట్ సెట్టింగ్స్ నేర్పించడానికి, లేదా ఒక డాన్సర్ తన ఎక్స్క్లూజివ్ స్టెప్స్ నేర్పించడానికి ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? టాలెంట్ని పక్కన పెట్టి బాడీని చూపిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. డిజిటల్ ప్రాస్టిట్యూషన్. ఇంజనీర్లు, డాక్టర్లు రాత్రింబవళ్ళు కష్టపడితే నెలకు 1,00,000 రావడం కష్టంగా ఉంటే వీళ్ళు ఇలాంటి కంటెంట్తో కోట్లు కొల్లగడుతున్నారు. ఇది చూసినప్పుడు ఎవరికైనా కోపం, ఆవేదన రావడం సహజమే కదా. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. మన పేరెంట్స్ చిన్నప్పుడు కష్టపడి కాయగూరలు అమ్మినా, కూలి పని చేసినా మనం గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఎందుకంటే అది వాళ్ళ కష్టం కాబట్టి, నీతితో వచ్చిన ఆదాయం కాబట్టి. కానీ వీళ్ళు రేపొద్దున వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? మీ అమ్మ ఏం చేస్తుందిరా అంటే ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ పెట్టి ఇదిగో ఇలాంటి ఫోటోలు అమ్ముతుంది అని గర్వంగా చెప్పుకోగలరా? మై బాడీ మై విష్ అని కొందరు వాదిస్తారు. లీగల్గా ఇది కరెక్టే కావచ్చు, కానీ ఎథికల్గా ఏం సమాధానం చెప్తారు? ఇలాంటివి చూస్తే కాలేజీ పిల్లలు, హౌస్ వైఫ్స్ కూడా మనీ ఇంత ఈజీగా వస్తుందా అని తప్పుడు దారిలో ఇన్స్పైర్ అవుతారు. దీనివల్ల యూత్ టైం ఎంత వేస్ట్ అవుతుందో తెలుసా? ఒక ఫోటో చూడడానికి గంటల కొద్దీ అందులో మునిగిపోతారు. రాబోయే కాలం ఒక యుద్ధభూమి. అక్కడ సర్వైవ్ అవ్వాలంటే స్కిల్ కావాలి, కానీ ఇలాంటి వ్యసనాలు అయితే కాదు. మీకు ఇలాంటి కంటెంట్ చూపించాలంటే చాలా చాలా బోల్డ్ అని దరిద్రమైన వెబ్సైట్స్ ఉన్నాయి, డెడికేటెడ్ యాప్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళండి. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ చూస్తారు. అంతెందుకు, మీ కుటుంబ సభ్యులు కూడా చూస్తారు మీ బట్టలు లేని ఫోటోలు. అవసరమా మీకు? తల్లిదండ్రులు కూడా వచ్చిన సజెషన్, మీ పిల్లల ఫోన్లలో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్స్ ఎలా వాడుతున్నారో గమనించండి. వాళ్ళు ఎక్కడ మనీ స్పెండ్ చేస్తున్నారో చూడండి. చెడిపోవడానికి 100 దారులు ఉన్నాయి ఇక్కడ. జాగ్రత్త పడకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. మీరే కాదు, మీ తర్వాత తరం వాళ్ళు కదా, అలాగే మీ కుటుంబం అంతా. ఎలా సంపాదిస్తున్నారన్నదే ముఖ్యం కాదు, ఎలా చేస్తున్నారనేదే ముఖ్యం. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు మీ అభిమానానికి అర్హులు కాదు. అర్థం చేసుకోండి పేరెంట్స్, ప్లీజ్.